వృశ్చిక రాశి వారు ఈ వారం మాట్లాడేటటువంటి విధానంలో కొంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకునే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని మీరు సంస్కరించుకోవటం, మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఒకసారి మీరే గుర్తుకు తెచ్చుకుని సమీక్షలు చేసుకోవటం ద్వారా ఈ వారం ఎన్నో రకాల ఇబ్బందుల నుండి బయటపడేందుకు అది మీకు ఉపయోగపడుతుంది. అయితే వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఆలోచనలతో కూడినటువంటి విస్తరణ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి. లాభాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి హామీలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. సమాజంలో మీకున్నటువంటి మాట విలువ కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇతరులకు మీరు సలహాలు ఇవ్వటం, మీరు సలహాలు తీసుకునేటటువంటి కార్యక్రమాలకు ఈ వారం దూరంగా ఉండండి. ప్రతిదీ కూడా వ్యక్తిగతమైనటువంటి సమీక్షలు చేసుకుంటూ ఉండటం మంచిది. స్నేహితులు, బంధువుల యొక్క సహకారం ఈ వారం మీకు విశేషంగా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాలలో ఏదో తెలియనటువంటి ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నప్పటికీ కూడా అటువంటి అంశాల్లో పెద్దగా భయపడనవసరం లేదు. మీ యొక్క భయమే మీకు సమస్యగా ఉండేటటువంటి సూచన కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క పనులు, కార్యక్రమాల పైన శ్రద్ధను కేంద్రీకరిస్తూ ఉండాలి. చిక్కులు, చికాకులు నెమ్మదిగా తొలగించుకుంటూ ముందడుగు వేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటారు. పెట్టుబడుల విషయాల్లో ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ప్రయోజనాలను పొందేందుకై లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలు కూడా కొన్ని ఆలస్యమవుతుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలుంటుంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం మంచిది. తులసీ దళములతో వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించటము, అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శనం చేసుకొని మీ యొక్క కోరికలు స్వామివారికి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు కలిసి వస్తాయి.